వైద్య రంగంలో ఏఐ యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పే ఒక అద్భుతమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఒక అమెరికన్ తల్లి తన 4 ఏళ్ల కుమారుడితో ఒక వైద్య నిపుణుడి నుంచి మరొక వైద్య నిపుణుడి వద్దకు తిరిగింది. ఆ బాలుడు ఎదుర్కొంటున్న బాధాకరమైన పరిస్థితికి కారణాన్ని గుర్తించడంలో 7 వైద్యులు విఫలమయ్యారు. నిరాశ చెందిన తల్లి చివరకు ఏఐ ఆధారిత చాట్బాట్ అయిన చాట్‌జీపీటీ సహాయం కోరింది. ఆమె బాలుడి యొక్క ఎంఆర్ఐ నివేదికలు మరియు వివరణాత్మక లక్షణాలను పంచుకుంది. ఆశ్చర్యంగా చాట్‌జీపీటీ వెంటనే టెథర్డ్ స్పైనల్ కార్డ్ సిండ్రోమ్గా నిర్ధారించింది. ఇది 7 వైద్యులు తప్పించిన ఒక అరుదైన పరిస్థితి. ఈ సమాచారంతో సాయుధులైన వైద్యులు మరిన్ని పరీక్షలు నిర్వహించారు మరియు చాట్‌జీపీటీ యొక్క రోగ నిర్ధారణను ధృవీకరించారు. తర్వాత వారు బాలుడికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఈ సంఘటన వైద్య సంరక్షణలో ఏఐ యొక్క అపారమైన సామర్థ్యాన్ని మరియు సంక్లిష్టమైన వైద్య సమస్యలను పరిష్కరించడంలో దాని ఖచ్చితత్వాన్ని నొక్కి చెప్తుంది. వైద్య రంగంలో ఏఐ యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పే ఒక అద్భుతమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఒక అమెరికన్ తల్లి తన 4 ఏళ్ల కుమారుడితో ఒక వైద్య నిపుణుడి నుంచి మరొక వైద్య నిపుణుడి వద్దకు తిరిగింది. ఆ బాలుడు ఎదుర్కొంటున్న బాధాకరమైన పరిస్థితికి కారణాన్ని గుర్తించడంలో 7 వైద్యులు విఫలమయ్యారు. నిరాశ చెందిన తల్లి చివరకు ఏఐ ఆధారిత చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీ సహాయం కోరింది. ఆమె బాలుడి యొక్క ఎంఆర్ఐ నివేదికలు మరియు వివరణాత్మక లక్షణాలను పంచుకుంది. ఆశ్చర్యంగా చాట్‌జీపీటీ వెంటనే టెథర్డ్ స్పైనల్ కార్డ్ సిండ్రోమ్గా నిర్ధారించింది. ఇది 7 వైద్యులు తప్పించిన ఒక అరుదైన పరిస్థితి. ఈ సమాచారంతో సాయుధులైన వైద్యులు మరిన్ని పరీక్షలు నిర్వహించారు మరియు చాట్‌జీపీటీ యొక్క రోగ నిర్ధారణను ధృవీకరించారు. తర్వాత వారు బాలుడికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఈ సంఘటన వైద్య సంరక్షణలో ఏఐ యొక్క అపారమైన సామర్థ్యాన్ని మరియు సంక్లిష్టమైన వైద్య సమస్యలను పరిష్కరించడంలో దాని ఖచ్చితత్వాన్ని నొక్కి చెప్తుంది.